అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. ఇవాళ మనం మాట్లాడుకునే నెక్స్ట్ మోస్ట్ కామన్ పేషెంట్ క్వశ్చనరీలోది వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం లీక్ అయిపోవటం, మన కంట్రోల్లో లేకుండా లీక్ అయిపోవటం. ఈ లీక్ అయిపోతూ ఉండే ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి? సో ఫస్ట్ థింగ్, యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది నార్మల్ బాడీ ఫిజియాలజీ కాదు. సో కంపల్సరీ ట్రీట్ చేసుకోవాలి. బై ఎనీ రీజన్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నాము లేదా ట్రీట్మెంట్ తీసుకున్నా కరెక్ట్ అవ్వట్లేదు, ఇట్లాంటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేజర్ కాంప్లికేషన్ మనిషి మీద ఎఫెక్ట్ అయ్యేది అంటే ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ స్ట్రెస్, డిప్రెషన్, సోషల్ లైఫ్కి దూరంగా ఉండటం. ఈ లీక్ అవుతుందనే భయంతో జర్నీస్ చేయాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, సినిమా హాల్కి వెళ్ళాలన్నా అవాయిడ్ చేయటం, వెళ్ళిన వెంటనే బాత్రూమ్ ఎక్కడుందని వెతుక్కోవటము, అరగంటకి, పావుగంటకి, గంటకి ఒకసారి మూత్రం లీక్ అయ్యే భయంతో యూరిన్కి వెళ్ళి రావటం, ఇవన్నీ లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఇది ఇక్కడతో ఆగదు. ఈ డిప్రెషన్, ఈ సోషల్ లైఫ్ డిస్టర్బెన్సెస్, ఈ వీటన్నిటిని ఎదుర్కోవటం వల్ల ఏమవుతుందంటే ఇతరత్ర కాంప్లికేషన్స్, స్ట్రెస్ తోటి బీపీ పెరగటము, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండటం, ఇట్లాంటివన్నీ సెకండరీ కాంప్లికేషన్స్గా లీడ్ అవుతుంటాయి. నెక్స్ట్ సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి యూరినరీ ఇన్ఫెక్షన్. మూత్రం అనేది పూర్తిగా పోసుకోలేకపోతున్నారు, ఆపుకోలేకపోతున్నప్పుడు ఆ ఏరియా అంతా వెట్టుగా ఉండటము, దాని నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి పాకటం, లోపల ఉన్న మూత్రం పేరుకొని ఇన్ఫెక్షన్ యాడ్ అవ్వటము. సో దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్లు, ఫీవర్లు, సెప్సిస్లు, హాస్పిటలైజేషన్ పెరగటము, డబ్బులు దండగా. సో ఇది సెకండ్ కాంప్లికేషన్, యూరినరీ ఇన్ఫెక్షన్. మూడవది స్కిన్ ఎలర్జీస్. యూరిన్లో ఏముంటుంది? యూరియా కెమికల్ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఇది లీక్ అవుతూ ఆ ప్రదేశాన్ని అంతా తేమగా ఉంచుతున్నప్పుడు స్కిన్ ఎక్స్కోరియేషన్స్, స్కిన్ ఎలర్జీ, మైనర్ కట్స్ అవ్వటము, దాని నుంచి ఇన్ఫెక్షన్ ఎంటర్ అవ్వటము, చీము పట్టటము, యాబ్సెస్లు ఫామ్ అవ్వటము, వాటి కోసం ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అని ఘాట్లు పెట్టి ఆ చీము తీసి హాస్పిటలైజేషన్ అవ్వటము. ఇది థర్డ్ కాంప్లికేషన్, స్కిన్ ఇన్ఫెక్షన్స్. నాలుగవది మెయిన్గా పీడియాట్రిక్ అంటే పిల్లల ఏజ్ గ్రూప్లో చూసేది మనము వెసైకోయూరెట్రిక్ రిఫ్లెక్స్. మూత్రం సంచిని లోపలికి మూత్రం వచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళే దారి యూరిన్ ద్వారానే మూత్రం ట్రాక్ట్, యూరినరీ ట్రాక్ట్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. యురేత్రా అంటాం దాన్ని. ఈ మూత్రం లీక్ అవుతున్నప్పుడు, హోల్డ్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు, లేదా కొంతమందిలో ఎక్కువ స్టోర్ అయిపోయి పోసుకునే కెపాసిటీ, నరాల పంపింగ్ కెపాసిటీ తక్కువ అవటం వల్ల కంప్లీట్గా హోల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే చుక్క మూత్రం సంచి లోపలికి స్పేస్ లేక మూత్రం దారి నుంచి బయటికి వస్తుంది. అంటే వీళ్ళు పోసుకోవాలనుకున్నప్పుడు పోసుకోలేరు. న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం. ఇందులో కూడా ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అంటే మూత్రం సంచి కెపాసిటీ మొత్తం సాగిపోయి బెలూన్ లాగా ఇంకా స్పేస్ లేనప్పుడు మాత్రమే బయటికి వస్తుంది. సో బయటికి వచ్చే యూరిన్ కంటే ముందు ఏమవుతుందంటే యూరిన్ కిందకి దిగే ప్రెషర్, ఫిల్టరేషన్ కెపాసిటీ ఆఫ్ ది కిడ్నీ తగ్గుద్ది. అండ్ రెండవది, ఈ మూత్రం సంచి లోపలికి కిడ్నీ పైపులో ఎక్కడైతే జాయిన్ అవుతాయో అక్కడ వాల్వ్స్ ఉంటాయి. సో యూరిన్ వన్ డైరెక్షన్లోనే రావాలా, పైనుంచి కిందికి రావాలా, మూత్రం సంచిలోకి వచ్చాక బయటికి వెళ్ళిపోవాలా. ఈ వాల్వ్స్ వెనక్కి రాకుండా యూరిన్ని ప్రివెంట్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ వాల్వ్స్ ఈ ఎక్కువ ప్రెషర్ వల్ల సాగిపోయి ప్రెషర్ వెనక్కి నెట్టడం వల్ల స్లోగా ఈ వాల్వ్స్ డ్యామేజ్ అవుతాయో యూరిన్ వెనక్కి, బ్యాక్ ప్రెషర్, రిఫ్లెక్స్ అంటాం వాటిని, కిడ్నీస్కి వెళ్ళటం జరుగుతుంది. సో కిడ్నీస్కి వెళ్ళటము, కిడ్నీలో ప్రెషర్ పెరగటము, ఫిల్టరేషన్ తగ్గటము, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటము. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని వెసైకోయూరెట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి, 5 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 అని. 1, 2 అయితే ట్రీట్మెంట్ జనరల్లీ మెడికల్ మేనేజ్మెంట్ తోటి అవుతుంది. 4, 5 అయితే సర్జరీ అవసరం పడుతుంది. 3 అయితే పేషెంట్ కండిషన్ బట్టి ఒక సైడ్ ఉందా, రెండు వైపులు ఉన్నదా, పిల్లవాడా, అడల్ట్ ఏజ్ గ్రూపా, న్యూరోజెనిక్ బ్లాడర్ ఉందా లేదా, వీటన్నిటిని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్స్ సర్జరీ దాకా వెళ్ళే అవకాశం రావచ్చు. ఇది న్యూరోజెనిక్ బ్లాడర్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. పుట్టిన పిల్లల్లో జనరల్లీ వయసు పెరిగే కొద్దీ, బాడీ పెరిగే కొద్దీ బ్లాడర్ కెపాసిటీ పెరగకపోవటం, ఇట్లాంటి వాళ్ళల్లో చూస్తాం. నాలుగవ కాంప్లికేషన్ వచ్చేసి సెక్షువల్ డిస్ఫంక్షన్. సో ఈ యూరిన్ లీక్ అవ్వటం వల్ల, ఆ ఏరియా అన్హైజీనిక్గా ఉండటం వల్ల, అండ్ ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు ఆ లీక్ పెరగటం కానివ్వండి, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ఒక రకం ఉంటుంది. వీటి గురించి టైప్స్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ గురించి మనం అంతకుముందు వీడియో చేస్తున్నాము. మగవారిలో ఎట్లా ఉంటుంది తేడా, ఆడవారిలో ఎట్లా ఉంటుంది, ఆడవారిలో కూడా అర్జెంట్ కాంటినెన్స్ అంటే ఏంటి, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, మగవారిలో ప్రోస్టేట్ వల్ల వచ్చే ఇన్కాంటినెన్స్ ఏంటి,
సర్జరీ తర్వాత వచ్చే ఇన్కాంటినెన్స్ ఏంటి, వీటన్నిటిని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకొని ఉన్నాం. ప్రీవియస్ వీడియోస్ని చూడొచ్చు ఒకవేళ మీకు ఈ పదాలు అర్థం కాకపోతే. సో ఆడవారిలో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉన్నవాళ్ళు సెక్షువల్ ఎక్స్పోజర్ కావాలి అన్నప్పుడు ఈ యూరిన్ లీక్ పెరగటము, దానివల్ల ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావటము. అండ్ రెండవది ఎక్స్కోరియేషను, స్కిన్ ఎట్లాగైతే చర్మం డ్యామేజ్ అవ్వచ్చో లోపల వెజైనల్ వాల్స్ కానివ్వండి, యూరెథ్రల్ వాల్స్ కానివ్వండి కంప్లీట్గా రెడ్నెస్, ఎడీమా ఉండటము, ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉండటం వల్ల టచ్ చేస్తే పెయిన్ రావటము. దీనివల్ల సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే స్లోగా వెజైనల్ వాల్ నేరో అయిపోవటము, సెక్స్ అంటే భయపడటము, వెజైనిస్మస్ అంటే టైట్ వెజైనా ఉండటం వల్ల పెనట్రేషన్ జరిగేటప్పుడు పెయిన్ రావటము సివియర్గా, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ రావచ్చు. నెక్స్ట్ 5వది బ్లాడర్ డిస్ఫంక్షన్. ఇట్ కుడ్ బి షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే ఈ ఇన్కాంటినెన్స్ని ఆపుకోవటానికి తెలియకుండానే బాడీలో ఒక డిఫెన్సివ్ మెకానిజం వల్ల హోల్డ్ చేసుకోవటం అనేది స్టార్ట్ అవుతుంది. 2 గంటలకి 3 గంటలకి మామూలుగా యూరిన్ పోసుకుంటాం. ఈ గంటన్నరకే యూరిన్ వచ్చేసింది లేదా యూరిన్ తెలియకుండా లీక్ అయిపోతుంది అన్నప్పుడు పేషెంట్ హ్యాబిట్యూట్ చేసుకుంటాడు. ఏమని? పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే మూత్రం నాపుకునే కండరాలు ఏవైతే ఉంటాయో, మూత్రం కానీ మలం కానీ అర్జెంటుగా వస్తున్నప్పుడు మనం టైట్ చేసే ఏ కండరాలను అయితే హోల్డ్ చేస్తామో ఆ కండరాలని ఇన్వాలంటరీగా సబ్కాన్షియస్ మైండ్లో టైట్ చేయటం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే లీక్ టెంపరీగా ఆగచ్చు, కానీ పోసుకుందాం అనుకున్నప్పుడు రిలాక్సేషన్ పేషెంట్ కంట్రోల్లో లేకుండా పోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మూత్రం సంచి పంపింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయినప్పుడు మధ్యలో నుంచి యూరిన్ దారి రిలాక్స్ అయ్యి యూరిన్ వస్తుంది. ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఇవి కాంట్రాక్టెడ్గానే ఉంటుంది, ఇది కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో మూత్రం పోద్దామని మూత్రం సంచి అటెంప్ట్ చేసినప్పుడు పెల్విక్ ఫ్లోర్ రిలాక్స్ అవ్వకపోతే ఏమవుతుంది, మూత్రం వెళ్ళే దారి లేనప్పుడు మళ్ళీ మూత్రం వెనక్కి వెళ్తుంది, కిడ్నీస్కి వెళ్ళటము. మూత్రం సంచిలో సపరేట్గా మళ్ళీ సైడ్ పాకెట్స్, డైవర్టికులం అంటాం, డైవర్టికులమ్స్ కానీ సాక్యూల్స్ కానీ డెవలప్ అవ్వటం. ఇట్లాంటి పేషెంట్స్లో బ్లాడర్ వాల్ థిన్ అయిపోయి బెలూన్ లాగా ఉబ్బిపోయి బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటే పర్మనెంట్గా పంపింగ్ కెపాసిటీ కోల్పోవటం, ఇట్లాంటివి జరుగుతాయి. సో షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. మనకున్న ప్రాబ్లం ఎన్నాళ్ళు ఉన్నది, దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము, ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ ఎవాల్యుయేషన్ అయ్యిందా లేదా అనే దాన్ని బట్టి లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. ఇవి కాంప్లికేషన్స్ ఆఫ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నెక్స్ట్ టైం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.